విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏపీలో 30,000 మంది అమ్మాయిలు కనిపించకుండా పోయారని, వాలంటీర్లు వాళ్ళను మాయం చేశారని, అక్రమ రవాణాకు పాల్పడ్డారు అంటూ గతంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అబద్ధాలని లోక్సభ సాక్షిగా తేలిపోయాయి. లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయంలో 2019 నుంచి ఏపీలో అమ్మాయిల మిస్సింగ్ పై తెలుగుదేశం పార్టీకి చెందిన లోక్సభ సభ్యులు బీకే పార్థసారథి, లావు కృష్ణదేవరాయలు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చారు. గణాంకాలతో సహా వివరించారు. 2019లో బాలికలు, యువతులు కనిపించలేదు అంటూ 6,896 ఫిర్యాదులు అందాయని, వారిలో 6,583 మందిని పోలీసులు గుర్తించారని బండి సంజయ్ వివరించారు. ఇక 2020లో వచ్చిన ఫిర్యాదులు 7,576 కాగా వారిలో 7,189 మందిని ట్రేస్ చేశారు. 2021లో అందిన ఫిర్యాదులు 10,085 కాగా వారిలో 9,616 మందిని పోలీసులు గుర్తించారు. అమ్మాయిలు కనిపించట్లేదు అంటూ 2022లో అందిన ఫిర్యాదులు 10,433 కాగా వారిలో 10,994 మందిని పోలీసులు గుర్తించారు. ఆ ఏడాది ఫిర్యాదుల కంటే ట్రేస్ అయిన వారి సంఖ్య అధికంగా ఉండడానికి గల కారణాలను వివరించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. అంతకుముందు సంవత్సరాల్లో ట్రేస్ కాని వారిని గుర్తించడం వల్ల 2022లో ఆ సంఖ్య పెరిగింది అన్నారు. 2023లో కనిపించడం లేదంటూ వచ్చిన ఫిర్యాదులు 9,695 కాగా వారిలో 9,640 మందిని గుర్తించినట్లు ఆయన లోక్సభకు వివరించారు. లిఖితపూర్వకంగా సుదీర్ఘ సమాధానం ఇచ్చారు. వైఎస్ జగన్ హయాంలో ప్రవేశపెట్టిన దిశ యాప్ అందుబాటులో ఉండడం, స్నేహపూర్వకంగా సేవలు అందించడంతో పోలీసుల వద్దకు వచ్చి స్వేచ్ఛగా ఫిర్యాదులు చేయగలిగారు అని అన్నారు. బండి సంజయ్ ఇచ్చిన సమాధానాల ఆధారంగా పవన్ కళ్యాణ్ పై వైఎస్ఆర్సీపీ ఘాటు విమర్శలు సంధించింది. మిస్సింగ్ కేసులకు పలు కారణాలు ఉంటాయని పేర్కొంది. పరీక్షల్లో తప్పడం, ఇంట్లో ఘర్షణలు, మానసిక రుగ్మతలు తదితర కారణాలు ఉంటాయని అభిప్రాయపడింది. ఈ ఘటనలన్నింటినీ పోలీసులు మిస్సింగ్ కేసులుగా నమోదు చేస్తారని గుర్తు చేసింది. రికార్డులో ట్రేస్ కాని వారు కూడా జీవితకాలంలో స్థిరపడి ఉండొచ్చని, ఆయా కుటుంబాలతో రాజీ చేసుకోవడం లాంటి పరిణామాల వల్ల అవి కూడా నమోదు కాలేదని అంచనా వేసింది. ఇలాంటి కేసులను రాజకీయంగా వాడుకొని పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో తప్పుడు ప్రచారాలు చేశారని వైఎస్ఆర్సీపీ ధ్వజమెత్తింది. ఇదే చంద్రబాబు గత ప్రభుత్వ హయాంలో ఆచూకీ తెలియని అమ్మాయిల సంఖ్య ఇప్పటికీ 1,542గా ఉందని, వాళ్ళందరూ అక్రమ రవాణాకు గురైనట్టేనా అంటూ ప్రశ్నించింది వైఎస్ఆర్సీపీ. అప్పుడు ప్రచారాలు చేసిన వారు, రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసిన వారు ఇప్పుడు ఏ సమాధానం చెప్తారని నిలదీసింది.